అడిగేది నిన్నే. ఎవరు నువ్వు? కనిపించట్లేదా? మనిషి లేదు. అడవి మృగాలతో మాట్లాడు. ఈ విక్రమ్ ఇంకా మంటాలేదు. అడవి మృగాలను ఆడించడం పుట్టుకతో నేర్చుకున్న విద్యనా? నీలాంటి వారు తెలుసు ఎలా చెప్పించారు. ఈ విక్రమ్కి బాగా తెలుసు. విక్రమ్ అంటే నువ్వే అన్నమాట. పేరు చెప్పిన అనుమానంగా ఉందా? ఈ విక్రమ్ పేరు చెప్తే ప్రాణమున్న ప్రతి జీవి గడగడ ఆడవలసిందే. పేరు చెప్పుకుంటానే ప్రతాపాలు పలుకుతున్నావు. ఆ పేరు నీకు చెప్తే నీ నదులు పగిలిపోతుంది. చెప్పకపోతే ఎగిరిపోతుంది. రాంగా పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతావు. ఈ విక్రమ్తో పెట్టుకుంటే కైలాసానికే పోతావురా. చూపిస్తా స్వర్గం. బావా, నేను నీ పోస్టులో చూస్తూ ఉంటే భీముడి చేతిలో ఓడిపోయిన దుర్యోధనలా కనిపిస్తున్నావు. వేళ కోరానికి హద్దు పొద్దు ఉండాలి. ఎందుకే చెప్పు. మాటలు మర్యాద రాని. ఓ సారీ, చెప్పలేదు కదా. ఇతని పేరు జగన్, నా పర్సనల్ సెక్రటరీ. అక్కర్లేదు గీత. అదములు నన్ను మెక్కించడం అంత మంచిది కాదు. ఈ ఇంటి గౌరవ మర్యాద దృష్టిలో పెట్టుకొని వీటి ఎంత ఇంటి నుంచి వెళ్ళగొట్టు. లేదా నువ్వే మర్యాదల గురించి చెప్పనక్కర్లేదు. జగన్ నా పర్సనల్ సెక్రటరీ ఉంటే కేర్ కాదు. అవును, గీత, నీ సెక్రటరీని 24 గంటల్లో ఈ ఇంటి నుంచి పంపించేయి. లేదా ఏం చేస్తావు? అది నా నోట్లో చెప్పించాలని చూడరా. ఇది సంతోషిద్దామన్నా. గీత నాకు కాబోయే భార్య. మా ఇద్దరి మధ్య నువ్వు తల దూరిస్తే గుళ్ళో చెప్తా లేపించేస్తాను. నువ్వు నాకెన్ని చెప్పినా నేను మాత్రం నా మనసు మార్చుకోను. జగన్ ఉండ తీరుతాడు. ఇంకోసారి జగన్ ఏమనన్నా నేను సహించను. వెళ్ళి వచ్చే గీత, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడంట. వెళ్తాను, కానీ మీ ఇద్దరిని మీ నీడ వెంటాడుతూనే ఉంటాడు. విక్రమ్, గుడ్ బై. మంచి